హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఫస్ట్ నేను మెహందీ చూపిస్తున్నాను కదా, సో డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత ఇవాళ కోన్ పెట్టానమాట ఐషుకి. ఎప్పుడు నేను గోరింటాకే పెడతాను. గోరింటాకి ఇష్టం నాకు. కోన్ ఎక్కువగా అసలు పిల్లలకి పెట్టను. కానీ ఇప్పుడు ఐషు స్కూల్లో యాన్యువల్ డే ఉంది, సో ఇంకా తప్పలేదన్నమాట. ఎందుకంటే గోరింటాకు దొరకదు కదా, సో ఇంకా కోనే పెట్టాల్సి వచ్చింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా హెయిర్ స్టైల్ విషయానికి వస్తే ఇలా ఒక కొప్పులాగా వేసేసి కిందన హెయిర్ అంతా లీవ్ చేయాలి. ఆ కొప్పు చుట్టూ కనకాంబరాలు చుట్టాలన్నమాట. అసలు ఎలా ఉంటుందో చుడతానని చెప్పేసి ఒకసారి చుట్టూ చూశాను. మళ్ళీ తీసేసానమాట కనకాంబరాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఐషు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రెడీ అవుతారు. సో ఇంకా అప్పటికైతే పువ్వులు పెట్టేసుకుంటే వెళ్ళిపోతాయి కదా, సో అందుకని మొత్తం తీసేసాను. మళ్ళీని జస్ట్ ఎలా ఉందో ఏంటనేది చూడడానికి అయితే చుట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో వామ్ రైస్ చేసేసాను. మార్నింగ్ రైస్ పెట్టేసి వామ్ రైస్ చేసేసాను అనమాట. సో ఈరోజైతే మా చిన్నోడు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మా ఇషుకేమో యాన్యువల్ డే ఉంది, మా హస్బెండ్కేమో ఆఫీస్ ఉందన్నమాట. సో ఎలా మేనేజ్ చేసామో వ్లాగ్లో చూడండి. ఈ కత్తి ఉంది కదా, ఇది అప్పటికప్పుడు చెప్పిందనమాట ఇషు కావాలని చెప్పేసి. సో ఇంకా ముందు రోజే బిగ్ మార్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చాము. అక్కడ దొరుకుతున్నాయని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఇంకా డైరెక్ట్ అక్కడికే వెళ్తే దొరికిందనమాట లక్కీ కానీ. సో ఇంకా ఇషుకు కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుంటుంది. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట అన్నీ పెట్టుకుందా లేదా అని చెప్పేసి. ఇంకా సారీ డ్రేపింగ్ అదంతా కూడా స్కూల్లోనే, ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్నూన్. సో మ్యామ్ అయితే అన్నీ ప్యాక్ చేసేసుకుని తెచ్చుకోమని చెప్పారు. ఇంకా హెయిర్ స్టైల్ అయితే నేను ఇంట్లోనే వేసేసాను. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుంది. బ్రేక్ఫాస్ట్ వామ్ రైస్ చేశాను కదా, చాలా కష్టంగా తింటుంది అనమాట. మా ఇష్యూకి అస్సలు ఇష్టం ఉండదు వామ్ రైస్ అంటే. ఇంకా మా చిన్నోడికి కూడా రెడీ చేసేసి స్కూల్కి పంపించేస్తున్నాను. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా, ఈ సెట్ అంతా నేను అమెజాన్లో ఆర్డర్ చేశామన్నమాట. క్యాప్ అయితే అస్సలు క్వాలిటీ బాగాలేదు, మిగిలిన రెండు కొంచెం పర్లేదు, కానీ క్యాప్ అయితే ఇంటికి వచ్చేటప్పటికి చింపేశాడు. అంత పలచగా ఉంది, అస్సలు క్వాలిటీ బాగాలేదు. రిటర్న్ పెట్టే టైం లేదు, సో అందుకే ఉంచేసాము. ఇంకా ఇవాళ అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, సో అందుకని వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేసుకోవాలి డ్రెస్సు. ఇంకా మా చిన్నోడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. మా ఇష్యూకేమో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉందన్నమాట స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందో ఏంటనేది తెలియదు. ఆఫ్టర్నూన్ అని తెలుసు, కానీ ఆఫ్టర్నూన్ ఏ టైంకి వస్తుందో తెలియదు. మా చిన్నోడైతే 1:30 ఆ టైంకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట, మీటింగ్ ఉందని చెప్పేసి. సో ఇవాళ యాన్యువల్ డేకి వెళ్ళానే కానీ మా చిన్నోడిని ఎలా పిక్ చేసుకోవాలి ఏంటి అనేది కొంచెం టెన్షన్గానే ఉంది. సో మా హస్బెండ్ అయితే నన్ను ఐషుని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఐషు అయితే కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ చిన్న చిన్న పిల్లల పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయినాయి. ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట మా ఐషు వాళ్ళ పర్ఫార్మెన్స్. చిన్నపిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. చిన్నపిల్లలే కాదు, పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట. స్కూల్ వాళ్ళే పేరెంట్స్ అందరికీ లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను స్కూల్ వాళ్ళు యాన్యువల్ డేకి పేరెంట్స్కి లంచ్ ప్రొవైడ్ చేయడము. ఇప్పుడు దాకా చాలా స్కూల్స్ చూశాను, కానీ ఎక్కడ కూడా నేను లంచ్ ప్రొవైడ్ చేయడం చూడలేదు. ఇంకా లంచ్లోకి అయితే వెజిటేబుల్ బిర్యానీ, రైతా, కర్డ్ రైస్, రవ్వ లడ్డు, పకోడీ సంథింగ్ అలాంటిది ఒకటి వేశారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ వాళ్ళ క్లాస్కి వెళ్ళి రెడీ అయిపోయారు. ఇంకా మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది. మా హస్బెండ్ రావడానికి ఇంకా అరగంట లేట్ అవుతుంది. సో అందుకని నేను స్కూల్కి ఫోన్ చేసి మా చిన్నోడిని వ్యాన్లో ఎక్కించకుండా స్కూల్లోనే ఉంచమని చెప్పానమాట. సో మా చిన్నోడిని అయితే స్కూల్లోనే ఉంచారు. ఒక అరగంట లేట్ అయింది, పాపం వెయిట్ చేశాడు. వాళ్ళ డాడీ డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోయి పిక్ చేసుకుని మా ఇష్యూ స్కూల్కి తీసుకొని వచ్చారనమాట. సో ఐషు నేను కిందకి వెళ్ళాము. మా చిన్నోడైతే ఐషు నా డ్రెస్లో చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. హగ్ చేసేసుకున్నాడు వెంటనే వచ్చి, అంత నచ్చింది మా చిన్నోడికి ఆ డ్రెస్లోని. ఇంకా మా చిన్నోడు కూడా ఉంటానన్నాడు, కాకపోతే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇబ్బంది అవుతుందని మా హస్బెండ్ అయితే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా టీచర్స్ వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారనమాట. ఆ సారీ డ్రేపింగ్ నాకు రాదు కాబట్టి టీచరే కట్టేశారు. ఇంకా మేకప్ అదంతా కూడా నేనే వేశాను. ఇంకా మిగిలిన పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ కూడా. మేకప్ వేయడం నాకు అంతగా ఏం రాదు, కాకపోతే ఏదో ట్రై చేస్తాను అలాగా, కానీ బాగానే వచ్చింది. ఇంకా మా ఇష్యూ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది. గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్నారు. ఈవినింగ్ 5 అవుతుంది. మార్నింగ్ 9కి వచ్చాము, ఈవినింగ్ 5 దాకా సౌండ్స్లో ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే పిక్ చేసుకోవడానికి రమ్మని క్యాబ్ బుక్ చేస్తాను, ఇంకా క్యాబ్లో వచ్చేసామని చెప్పారనమాట. సో ఇదే అనమాట మా ఇష్యూ స్కూలు, చాలా బాగుంటుంది. ఇంకా యాన్యువల్ డే కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మా హస్బెండ్ ఏమో క్యాబ్ బుక్ చేశారు. మేమైతే క్యాబ్లో ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఈ బ్యాంగిల్స్ నేను ఏలాశ్వరంలో తీసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్. సో అప్పటి నుంచి నేనైతే వేసుకోలేదు, కానీ మా ఇష్యూకి అయితే ఇప్పుడు యూజ్ అయినాయి. సో పిల్లలందరూ కట్టుకున్న సారీస్ ఉన్నాయి కదా, అవి టీచర్స్వి.
లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి ఒకే కలర్ సారీస్ అందరూ తీసుకున్నారు. ఈ ఇయర్ కూడా అలానే తీసుకున్నారు. టీచర్స్ అందరూ ఒకే కలర్ కట్టుకున్నారు. సో లాస్ట్ ఇయర్ సారీస్ పిల్లలకి ఇచ్చారనమాట. పర్ఫార్మెన్స్కి ఒకే కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా మా ఐషు అయితే ఫుల్గా నిద్రపోతుంది. ఇంకా నాకైతే కుక్ చేసే ఓపిక అస్సలు లేదు. మా హస్బెండ్ అయితే ప్రాన్స్ కర్రీ వండేశారు. సో మండే కాబట్టి నా కోసం అట్టు వేసేసుకున్నాను. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుని పువ్వులు కూడా తీసుకోకుండా పడుకునిపోయింది. 8 అవుతుందన్నమాట టైము. ఇంకా బలవంతంగా లేపుతుంటే ఇప్పుడు లేస్తుంది. చాలా టైర్డ్ అయిపోయారు పిల్లలందరూ కూడాని. ఇంకా కోన్ మిగిలింది కదా కొంచెం, దాంతో మా చిన్నోడు నా మీద ప్రయోగాలు చేస్తున్నాడు. మా ఐషు కూడా పెట్టిందనమాట మండ మీద. ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా బాగా పెట్టింది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి వీడియో ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.